వెల్కమ్ టు GRTV 7 న్యూస్. రాజంపేట నియోజకవర్గ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు ఉదయం 9 గంటలకు ఒంటిమిట్ట హరిత కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులతో పాటు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమూల్యమైన సలహాలు, సూచనల మేరకు ముందుకెళ్లేందుకు భవిష్యత్తు కార్యాచరణతో మనందరి అడుగులు కలిసికట్టుగా కొనసాగేందుకు ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి సాదరంగా ఆహ్వానించిన వారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి, కాంట్రాక్టర్ రమణ, నరసింహారెడ్డి, కట్ట నారాయణ, బొబ్బిలి రాయుడు, మాధవరం శ్రీను, బాలరాజు, శివరాజు పాల్గొన్నారు. ఈరోజు కూటమి అనేది అధికారంలోకి రావడానికి ఎవరు ఆపలేని పరిస్థితి. ముఖ్యంగా మన రాజంపేట నియోజకవర్గ పరిధిలో 6 మండలాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీగా రాజంపేట ఉంది. అన్ని ఊర్లలో కూడా తెలుగుదేశం బయట ఓటర్లు మొత్తం చెప్తున్నారని అన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. లోకల్ సర్వేలు కూడా మన ఒంటిమిట్టలో కొంచెం చిన్నగా మనం వెనకబడిపోయి ఉన్నాం. ఈ సమన్వయ లోపం నాయకుల మధ్య కావచ్చు, కార్యకర్తల మధ్య కావచ్చు, దీన్నంతా అధిగమించి అందరూ ఉన్నారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు. అందరం అధిగమించి 13వ తారీఖున బంపర్ మెజారిటీగా నాట్ లెస్ దాన్ అంటే 5,000కు పైగా ఒంటిమిట్టలో తెలుగుదేశం మెజారిటీ రాబోతోంది. వస్తుంది, కంపల్సరీ మనందరం కష్టపడాలి. ఎన్డీఏ కూటమి 175 స్థానాలకు గాను 150 స్థానాలు సాధించేదానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ కార్యకర్తలందరూ సక్రమంగా కష్టపడి పనిచేస్తే ఇంకో 5 స్థానాలు కూడా ఎక్స్ట్రా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి కార్యకర్త 13వ తేదీ తన వంతు శ్రమ చేసి ఎన్డీఏ కూటమిని విజయవంతం పూర్తి చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ మరియు ఎన్డీఏ బీజేపీ మండలాధ్యక్షుడు శివరాజు ఇద్దరం కలిసి మేము చూసిన సర్వే ప్రకారం, మాకు తెలిసిన పద్ధతి ప్రకారం మేము చెప్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి కృషి చేసి గెలుపుకు విజయవంతం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. గ్రామస్తులు